ఈ మధ్య కాలంలో అంటే గత 2, 3 రోజుల్లో స్ట్రీమింగ్ అయింది 'కాఫీ విత్ ఎ కిల్లర్'. ఆహాలో స్ట్రీమింగ్ అయింది. నేనైతే సినిమా చూసే మాట్లాడుతున్నాను. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఆహాలో దొరుకుతుంది, స్ట్రీమ్ అయింది చూడండి. ఇదే మీకు మలయాళంలోనో, కన్నడంలో వస్తే ఆహా అద్భుతంగా తీశారే, మంచి ఇన్నోవేటివ్ థాట్ వచ్చింది అంటారు. తెలుగులో తీస్తే మాత్రం అంటారు. కాకపోతే చూడండి చాలా బాగుంది. కానీ ఈ సినిమా తీసింది ఎన్ని రోజులు, దాని డైరెక్టర్ ఎవరో ఆర్పి గారు ఉన్నారు, అలాగే జెమిని సురేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం. ఆర్పి గారు సార్, మీరు ఎప్పుడు చేసినా ఏదో ఒక ఇన్నోవేటివ్తో వెళ్తూ ఉంటారు. స్టార్టింగ్ బ్రోకర్ చేసినప్పుడు డిజిటల్ మాధ్యమం, మేము ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు డిజిటల్ మాధ్యమం వచ్చేస్తుంది, 4-5 ఇయర్స్లో డిజిటల్ యుగం వచ్చేస్తుంది, రీల్ పోతుందని కూడా చెప్పారు. అప్పుడు మాకేదో కొత్తదనంగా ఉంది, ఆర్పి గారు ఏదో చెప్తున్నాడులే అని మాకే డైజెస్ట్ కాలేదు. బ్రోకర్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనం రెడ్లో చేసాం అది సినిమా. రెడ్లో చేస్తే అదేంటి ఫిల్మ్ నడుస్తున్నప్పుడు మీరు అలా డిజిటల్ కెమెరాలో చేశారు, ఇదే ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అంటే అప్పుడు 5 ఇయర్స్లో మొత్తం డిజిటల్ పోతుంది, అందరూ ఫిల్మ్ పోతుంది, అందరూ డిజిటల్కి వస్తారు అని చెప్పాం. చెప్తే చాలామంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను లిటరల్గా నిలదీశారు. ఫిల్మ్ అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా, ఫిల్మ్ అనేది ఎప్పటికీ పోదు, మేము ఉన్నంత వరకు ఫిల్మ్ ఉంటుంది అని చెప్పారు. అలాంటిది 3 ఏళ్ళలో ల్యాబ్స్ మూసిపోయాయి. డిజిటల్ అంటే ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్ అని నాకు అనిపిస్తుంది. జనం ఫ్యూచర్లో ఏదైతే చూడబోతున్నారో అది ఇప్పుడే మనం చేయాలి అని ఆలోచిస్తుంటాను. అలాగా ఇప్పుడు ఇది కూడా కాఫీ విత్ ఎ కిల్లర్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ఓ హీరో లేడు, ఓ హీరోయిన్ లేదు, ఓ పాటలు లేవు, లొకేషన్స్ చేంజ్ లేవు, ఒకే లొకేషన్లో సేమ్ కాస్ట్యూమ్స్తో సహా అంతా ఇన్సిడెంటల్ మూవీ. అలాంటిది ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా ఎవరు చూస్తారు, అసలు ఎందుకు చూస్తారు అనుకునే జనాలకి నేను చెప్తున్నా ఈరోజు ఈ ఫార్ములా సినిమాలు పోవడానికి ఇది ఒక పునాది. ఇది మేము నాకు తెలిసి మీకు ఎవరో చెప్పేసి ఉంటారు, ఈ పాటికి మలయాళంలోనో కన్నడంలోనో అక్కడ తీసేసి ఇక్కడికి రీమేక్ చేసి ఉంటే బాగుండదు అనిపించలేదు మీకు? ఇప్పుడు నిన్నే ఒక కాల్ వచ్చింది నాకు. నిన్నే ఇప్పుడు వస్తున్నప్పుడు నేను సురేష్ మాట్లాడుకుంటున్నాం, నిన్నే కాల్ వచ్చింది. ఆ కాల్ ఫస్ట్ క్వశ్చనే శ్రీనివాస్ గారు అని నా బాగా ఫ్రెండ్, మీరు మలయాళంలోనో కన్నడలోనో ఎందుకు తీయలేదు ఈ సినిమా అని అడిగారు. ఏంటంటే అక్కడ నుంచి డబ్ చేస్తే మన వాళ్ళు ఇంకా బాగా చూసేవాళ్ళు కదా అని. నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే క్వాలిటీస్ చెప్పాను ఈ సినిమాకి, హీరో లేడు, హీరోయిన్ లేదు, పాటలు లేవు, ఒకే లొకేషన్లో 100 నిమిషాలు సినిమా అనేసరికి అదే మలయాళంలో తీస్తే బా చూడరా వాళ్ళ క్రియేటివిటీ, అసలు ఎలాంటి ఇది లేకుండా లొకేషన్ చేంజ్ కూడా లేకుండా ఒక చిన్న పాయింట్ పట్టుకుని 100 minutes కట్టుపడేశాడు అని ఇదే జనాలు చెప్పేవాళ్ళు. సూపర్ సార్. ఏంటి సార్ కాఫీ షాప్లో అందరి భావాలు, అందరూ వచ్చి అందరి కష్టాలు కాఫీ షాప్లో పెట్టాలన్న ఆలోచన ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కటి మీరు అన్నట్టు దాని సినిమాలో చెప్తారు, అందరూ కాఫీ షాప్కి వచ్చి వాళ్ళ బాధలు పంచుకుంటారు. వైన్ షాప్ దగ్గరికి వస్తే ఒక బాధలు ఉంటాయి వైన్ షాప్లో, ఇంకో చోటుకి వెళ్తే బస్సులో తమిళ వాళ్ళు ఎక్కువగా ఒక ఇన్సిడెంట్ బేస్డ్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఒక బస్సు జర్నీ గురించి సినిమా చేశారు, ఒక ఇన్సిడెంట్ బేస్డ్. నాకు తెలిసి మన తెలుగులో తక్కువగా చేస్తాం. ఏంటి కాఫీ షాప్ చుట్టూ తిరగాలన్న ఆలోచన ఎక్కడ? యాక్చువల్లీ కాఫీ షాప్లోనే పుట్టింది ఇది. కాఫీ షాప్లోనే ఈ ఐడియా పుట్టింది. నేను సురేష్, మా రైటర్ తిరుమల నాగు ముగ్గురం కలిసి తనకి థర్స్డే తను ఉపవాసం ఉంటాడు, నాకు ఆకలేస్తుంది, కాఫీ తాగడానికి వెళ్దాం పద అంటే మా ఇద్దరికి కాఫీ అలవాట్లేదు. తను కాఫీ ఆర్డర్ చేసుకుని తాగుతున్నాడు. ఈలోగా మా ఇద్దరికి థాట్ వచ్చింది. నేను చెప్పా, కాఫీ షాప్లోని ఇన్ని కథలు నడుస్తుంటాయి కదా, ఈ కథల మధ్యలో ఈ కథలన్నింటినీ బేస్ చేసుకుని ఒక కథ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇన్సిడెంటల్ మూవీ చేద్దాము. ఒక కిల్లర్ వచ్చాడు, ఆ కిల్లరు మొత్తం వీళ్ళలో ఎవరిని చంపబోతున్నాడు అనే ఒక సస్పెన్స్తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. ఐడియా రావడానికి 1/2 గంట పట్టింది, దాన్ని స్క్రీన్ ప్లే చేయడానికి 2 గంటలే పట్టింది. ఫ్రాంక్గా మొత్తం ఫైనల్ స్క్రీన్ ప్లే అంటే క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఉండాలి, ఇలా ఉండాలి అని అక్కడే లాక్ చేసేసాం. ఇలా ఉండాలి అనేది అది కూడా లాక్ చేసాం. అది మొత్తం స్క్రీన్ ప్లే లాక్ చేయడానికి 2 hours పట్టింది. అంతే. ఇంకా ఎంత ఎక్సైట్ చేసిందంటే వెంటనే ఆర్టిస్టులకు ఫోన్ చేసాం, ఈ క్యారెక్టర్ మీరు అను టక్ 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 ఇది అయింది. అండ్ 3 రోజుల్లో షూట్ చేసాం. 3 రోజుల్లో షార్ట్ ఫిల్మ్ కూడా అవ్వదు కదా సార్? షార్ట్ ఫిల్మే 10 రోజులు 20 రోజులు చేస్తున్నారు ఈ టైంలో. 3 రోజుల్లో సినిమా ఎలా చేశారు? అంటే దీనికి నేను డెఫినెట్గా ఆర్టిస్టులకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే 3 రోజులు అవ్వదు. అవునండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైట్ ఉన్నప్పుడే సినిమా తీయగలం. ఇది డే లైట్ ఫిల్మ్. ఇది చీకటి పడిపోతే మళ్ళీ తీయలేము. అది ఓపెన్ ఏరియా ఉన్న కాఫీ షాప్. అది ఇండోర్ కాఫీ షాప్ అయితే మళ్ళీ మేనేజ్ చేయొచ్చు.
ఓన్లీ 6 కల్లా 80% లైట్ పడిపోగానే ప్యాకప్ చెప్పాల్సింది. అలాగా 3 రోజుల్లో తీసాం. సూపర్ సార్. అది సురేష్ గారు ఏంటి మీ క్యారెక్టర్ చూస్తుంటే చాలామందికి చాలా గుర్తొస్తున్నాయి. వాళ్ళు చాలామంది బయటపడరు, ఈ క్యారెక్టర్ బయటపడుతూ ఉంటుంది. సూపర్ సార్. నాకు తెలిసి ఆ ఫోన్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు రీల్ కట్ చేశారు, అవి రీల్స్ వెళ్తున్నాయి, బాగా అయింది. క్యారెక్టర్ చెప్పంగానే నాకు తెలిసి మీకు ఆర్పి గారు బాగా క్లోజ్ కాబట్టి ఆ క్యారెక్టర్ మీరని ఆయన మనసులో ఎందుకు వచ్చింది? ఒక అమ్మాయిని వాళ్ళు ఎప్పుడు నన్ను అలా చూస్తూ ఉంటారు, ఎక్కువ జోక్స్ అవి వేస్తే అలా ఉంటాను కదా, నువ్వు కొత్తగా ఉండాలి, నువ్వు రెగ్యులర్ కాదని చెప్పి ఎప్పుడు ఆర్పి గారు నాకు మొదటి నుంచి లైక్ బ్రోకర్ కానీ, మనలో ఒకటి కానీ, ఫ్రెండ్స్ బుక్ కానీ, ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ సురేష్ కొత్తగా కనిపించాడు. అది నాకు అనిపించడం కాదు, నన్ను కన్నా తల్లి కూడా చాలాసార్లు చెప్పింది ఆర్పి నీకు చాలా మంచి వేషాలు ఇస్తారు అని. అలా ఈ సినిమాలో కూడా ఒక కొత్త క్యారెక్టరేషన్, అంటే క్యారెక్టరేషన్ కొత్తగా ఉంటుంది. చాలా మందికి అలాంటివి ఉంటాయి, అవి బయటపడరు. లైక్ అది బయటికి చూపించే ప్రయత్నం చేసాం, దాంట్లో మార్పు తీసుకొచ్చి అతను ఎలా చేంజ్ చేయడానికి కూడా చూపించడం గొప్ప విషయం. ఆ వంటింటి సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ లో నా క్యారెక్టర్ రౌండ్ అప్ చేశారు. నాకు నిజంగా అందుకు ఆర్పికి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్తున్నా. సీన్ పడకపోతే ఎక్కడ రౌండ్ అప్ చేసి ఎప్పుడైతే బుల్లెట్ అందరినీ చంపడానికి వస్తారు, వీడిని చంపడానికి వస్తారు అన్నప్పుడు వంటింట్లో అప్పుడు వరకు సూర్య సో ఆ టైంలో నేను రియలైజ్ అవుతాను, అవును నేను ఇన్నాళ్ళు ఇది కదా ఇలా చూసాను, ఇలా బ్రతికాను, ఇలా ఉన్నాను, ఒక్క క్షణం నా జీవితం నాకు కనిపించిందని వీడు రియలైజ్ అవటం అనే సీన్ నాకు చాలా మంది అన్న. ఇప్పుడు నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి, నా జీవితంలో ఎప్పుడైనా కమెంట్స్ రాలా. చాలా సినిమాల్లో చేస్తుంటే బాగా చేశారండి, ఆ కామెడీ బాగుంది, మీరు కొంతసేపే ఉన్నారు, ఇంకొంచెం ఉంటే బాగుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ సృష్టించి దానికి ఒక క్యారెక్టరేషన్ ఇచ్చి దాన్ని రౌండ్ అప్ చేశారు. అందుకే ఆర్పి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకని సురేష్ ఎందుకు అనుకున్నారు సార్? ఎందుకు మీ పక్కనే తిరుగుతాడు, క్యాజువల్గా ఉంటాడు, కాదు 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 ఇక్కడ ఏంటి ఆ క్వాలిటీ, నిజమైన రియాలిటీ ఏమైనా ఉంటుందా వాటిలో? అంటే సురేష్ చాలా ఫోన్లు మాకు తెలియకుండా మాట్లాడుతాడు, అందుకు మాకు చిన్న డౌట్ అయితే ఉంది. రియల్ క్యారెక్టరే, రియల్ క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్ ఫీలింగ్ తో క్యారెక్టర్ ఇచ్చాము. బట్ అలాని అంటే మా దగ్గర అన్ని ఓపెన్ గా ఉంటాడు కాబట్టి మళ్ళీ అది నిజమా కాదా చెప్పలేని పరిస్థితి. బట్ స్టిల్ నా పర్సనల్ ఫీలింగ్ సురేష్ విషయంలో ఏంటంటే, సురేష్ తన ఏజ్ కన్నా పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాడు సినిమాలో, అది కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్. పోతే నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి ఆర్పి అని. అయితే ఈ క్యారెక్టర్ తర్వాత నీ ఏజ్ కన్నా చిన్న క్యారెక్టర్లు నీకు రావాలి అని నేను. బాగున్నాడు సార్ సురేష్ కూడా దాంట్లో, చాలా బాగున్నాడు, స్టైలిష్గా ఉన్నాడు. తన ఒరిజినల్ తను ఎలా కనిపిస్తాడో బయట ఆ క్యారెక్టర్ అది, అంటే ఆ ఏజ్ ఆ దీనిలో. అంటే రేపు మహేష్ బాబు సినిమా వస్తే మహేష్ బాబు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఉండే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సురేష్ ఎందుకు చేయకూడదు అని వాళ్ళకి అనిపించాలి. సూపర్. అలా అనిపించేలాంటి ఒక ఇమేజ్ తనకు రావాలి అంటే ఇలాంటి క్యారెక్టర్ తను చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యారెక్టర్ ఇవ్వడం. సూపర్ సార్. నాకు తెలిసి ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఏం కష్టపడి ఉన్నాడు, అది ఈజీ అయింది. అంటే చాలా మంది నాకు నువ్వు ఎక్కడ యాక్ట్ చేయలేదు, వెరీ వెరీ మాతో ఫ్లో వెళ్ళిపోయే వాళ్ళ బయట ఎలా ఉంటాడో అక్కడే అలాగే ఉంది, ఆయన యాక్ట్ చేసినట్టు ఏం కనపడలేదు, అంటే చేయనివ్వలేదు. ఎక్కడన్నా అది కూడా గురువు లేని విద్య ఒక్కొక్కసారి గుర్తింపు పొందకపోతే ఎంత బాధ ఉంటుందో, అలాగే గురువు చెప్పింది మనం పాటించాలి. మనకు తెలియకుండానే మాట్లాడుతున్నప్పుడు ఇలా కళ్ళు వెళ్ళిపోవటం, ఇలా ఇలా ఏ రకరకాలు చేస్తూ ఉంటాం, అది యాక్టింగ్ అని అనుకుంటాం. ఇలాంటివన్నీ ఒక స్కేల్ మీద పెట్టి నా కెమెరా ముందు ఆర్పి గారు ఉండటం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇది కాదు ఇంతే, ఎందుకు నువ్వు అలా, ఎందుకు ఇలా ఇలా అంటున్నావేంటి, ఒక చోట ఒక చిన్న సీన్, చాలా వెరీ స్మాల్ సీన్, నేను ఇష్టపడిన అమ్మాయి ఎవరో అక్కడ కూర్చుంటే వాళ్ళ హస్బెండ్ ఎదురుగుండా ఉంటాడు, ఆ అమ్మాయికి నేను సైక్ చేసి ఇలా రమ్మనాలి, ఇప్పటికీ రాదు నాకు. ఆయన ఆ టైంలో నువ్వు అలా అంటూ ఉండు అని ఆర్పి గారు చెప్పి ఆయనకి కావాల్సింది నేను ఇవ్వాలి ఆర్టిస్ట్గా. అది నేను ఎక్కడో వెతుకుతున్నా, ఇలా అంటున్నా కళ్ళు ఇలా అమ్మాయికి అతను చూస్తున్నాడో తెలియకూడదు, అమ్మాయి మాత్రం రావాలి. అప్పుడు నా సైకి చాలా చాలా డీటెయిల్డ్గా చిన్నగా ఉండాలి, మైల్డ్గా. ఆ సినిమాలు చూడండి, ఆ షార్ట్ అవుట్ ఉంటుంది, అది చాలా నేర్పింది నాకు. అలా ఈ సినిమాలో ఒక రకంగా 75 మార్కులు 80 మార్కులతో నటుడిగా ఉన్న నేను ఒక 90 మార్కులు ఇంకో 5 మార్కులు వేసుకున్నానేమో అని అందరూ అంటుంటే హ్యాపీ అన్నాయి. మీకు ఎట్లా వచ్చినాయి సార్ అవన్నీ? మీరు సాఫ్ట్ కదా సార్. అంటే కథలో ఒక కిల్లర్ ఉన్నాడు అంటే కిల్లర్ గురించి అనుకున్నాం అంటే మనం కిల్లర్లు కాదు కదా.
కథ ఏంటి డిమాండ్ చేస్తుంది? ఊరినాడు. కథ ఏంటి డిమాండ్ చేస్తుంది? అలాగే నేను కూడా అంతే. ఒక సినిమా టీం వాళ్ళ కామెడీ అయితే చాలా బాగుంది. శ్రీనివాస్ రెడ్డిది పోతన ఆ క్యారెక్టరు ఇద్దరు తల్లులు ఒక పిల్లి ఉమ్. ట్రాక్ అదిరిపోయింది. అవును. తర్వాత అది తిరుమల నాకే వెళ్తుంది ఆ క్రెడిట్. ఓకే చాలా బాగుంది. తర్వాత ఈ ఇతను తాగుబోతు రమేష్ ఇద్దరు జాతకాలు చెప్పించుకున్న వాళ్ళది ట్రాక్ మొత్తం కాఫీ షాప్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ పట్టుకోవటం, వీళ్ళది అయిపోగానే వీళ్ళ సెషన్, వీళ్ళది అయిపోయింది వాళ్ళ సెషన్లో వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ ఆర్టిస్టులు మొత్తం నాకు తెలిసి షూటింగ్ అయ్యే 3 రోజులు ఆర్టిస్టులు అందరూ ఉండాల్సిందే. ఎట్లా సార్ వాళ్ళందరినీ అట్లా ఎంగేజ్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించలేదా? అంటే ముందే ప్లాన్ చేసుకున్నాం, మొత్తం జోగ్రఫీ అంతా వేసుకున్నాం. ఆ కాఫీ షాప్ ఎక్కడైతే షూట్ చేయబోతున్నాం అక్కడికి వెళ్ళి కూర్చుని లిటరల్గా ఇక్కడ వీళ్ళు కూర్చోవాలి, ఇక్కడ వీళ్ళు కూర్చోవాలి, ఇక్కడ వీళ్ళు కూర్చోవాలి, ఇక్కడ వీళ్ళు కూర్చోవాలి, ఈ టైంలో అంటే ఏ టైంలో ఏ షాట్ తీయాలి, ఏ టైంలో ఎక్కడెక్కడ షూట్ చేయాలి, మొత్తం అదంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. లేకపోతే చేయడం కష్టం, ఎందుకంటే కొన్ని పాయింట్స్ వచ్చేసరికి మొత్తం 360 degrees రొటేషన్ ఉంటుంది, అందరూ కనిపించాలి. కొంచెం అది ఏ టైంలో వస్తుంది ఆ షాట్, ఇలా ప్రతిదీ కూడా ప్లాన్ చేయాలి. ఊరికనే జస్ట్ ఏదో చేయడం కుదరదు. అందుకు అందరినీ కూర్చోబెట్టి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అలాగా ప్లాన్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చాం. అంటే ప్లానింగే. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మనం పేపర్ మీద పర్ఫెక్ట్గా ఉంటే అది స్క్రీన్ మీద తేవడం చాలా ఈజీ. మనం పేపర్ మీద పర్ఫెక్ట్గా లేనంత వరకు అది స్క్రీన్ మీద తేలేము అని నా ఫీలింగ్ ఫస్ట్. అందుకే నా స్క్రిప్ట్స్ అన్నీ కూడా బౌండ్ స్క్రిప్ట్సే ఉంటాయి. బౌండ్ స్క్రిప్ట్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏం కావాలో తెలిసిపోతుంది. ఇంకోటి లెంత్ ఎంత వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ లెంత్కి ఎంత తగ్గించాలి ఎంత పెంచాలి అనేది ఇది ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ ఉంది అని కొంత ఇది ఉంది. నేను ఓటీటీ కోసం ఎందుకు అవి వదిలేనంటే ఓటీటీలో ల్యాగ్స్ ఆర్ అలౌడ్. ఇప్పుడు థియేట్రికల్ ఆడియన్స్కి ఓటీటీ ఆడియన్స్కి తేడా ఉంటుంది. థియేట్రికల్ ఆడియన్స్ ల్యాగ్ని అస్సలు భరించలేరు. వేరేజ్ ఓటీటీ ఆడియన్స్ ఎంతలో చెప్పేదాన్ని ఎంతలో చెప్పినా చూస్తారు. ఆ ఆడియన్స్ తాలూకా పల్స్ అలాంటిది. అయితే మరీ ఇంతలో చెప్పాల్సింది ఎంతలో చెప్పలేదు. ఒకటి రెండు చోట్ల కొంచెం కావాలని ఆ సస్టైన్ పెట్టాం. ఎందుకంటే ఆ వెయిటింగ్ అనేది ఇంకా థ్రిల్ తీసుకురావాలనే ఉద్దేశంతో, అంతే తప్ప కావాలని ల్యాగ్ అయితే క్రియేట్ సార్. ల్యాగ్ అనేది ఇంట్లో కూర్చొని చూస్తాం కాబట్టి నేనే పాజ్ చేసుకుని అక్కడ చిన్న పని ఉంటే మళ్ళీ వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ చేసాం. ఇంట్లో ఓటీటీలో ఉన్న స్పెషాలిటీ అది, థియేటర్లో అలా చేయలేం. మనం ఎక్కడికి వెళ్ళినా అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సార్ ఆర్టిస్టులు వీళ్ళని తీసుకోవాలి ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఈ మంచి కథకి లైన్ అయితే ఏదైతే ఉందో లైన్కి పెద్ద ఆర్టిస్టులు పడుంటే నాకు తెలిసి పెద్ద సినిమా ఇది. నాకు ఓటీటీ సినిమా కాదు, పెద్ద సినిమా అయ్యి ఉండేది. అంటే ఇప్పుడు చేసిన వాళ్ళంతా పెద్దవాళ్ళేగా. ఇంకా పెద్దవాళ్ళు ఏమన్నా ఆలోచించలేదా? అంటే ఫ్రాంక్గా కిల్లర్ క్యారెక్టర్కి టెంపర్ వంశీ అనుకున్నాను. కథ అనుకున్నప్పుడే టెంపర్ వంశీ బాగుంటుంది అనుకున్నాను. నేనేమి పెద్దవాళ్ళ కోసం ఏం అనుకోలేదు. మా అన్నయ్య ఒక హీరో పేరు సజెస్ట్ చేశాడు, తనైతే బాగుంటుంది. అంటే తన క్రియేటివ్ హెడ్ మా అన్నయ్య గౌతమ్ గారు. అయితే తను క్రియేటివ్ హెడ్గా తను ఒక హీరోని పెడదాము, ఆ హీరో పేరు కూడా సజెస్ట్ చేశాడు, అతనైతే బాగుంటుంది అని. నేనేమనంటే లేదు, అతనంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సినిమా. మన సినిమాకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ వద్దు, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఈ ఎక్స్పెరిమెంట్ లాగే పెడదాం అని నేను కథ అనుకున్నప్పుడు టెంపర్ వంశీని అనుకున్నా, తీయడం కూడా అతనితోనే తీసుకున్నాను. సింపుల్. అలాగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కన్నా పెద్ద ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు, రవిబాబు కన్నా పెద్ద ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు, సత్యం రాజేష్ కన్నా పెద్ద ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు. గెస్ట్ క్యారెక్టర్ రఘుబాబు గారు కూడా గెస్ట్ క్యారెక్టర్ రఘుబాబు లాంటి వాళ్ళని పెట్టాం. అందుకు ఇంకొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక బ్యాచ్ ఒక మూల కూర్చుంటారు, తర్వాత పోలీసు వాళ్ళ కోసం ఎందుకు వచ్చాడు ఏంటి అది, వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళని పెడితే ఏంటంటే వాళ్ళు ఎవరు ఏంటి అనేది గెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాత్రం చిన్నవాళ్ళని పెట్టడం జరిగింది. అలాగా. అది కాకుండా కృష్ణారెడ్డి మాస్టరు మా ఇన్నర్ సర్కిల్లో మనిషి అనమాట. ఆయన డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ ఆగిపోయిన తర్వాత ఆయన ఆర్టిస్ట్గా చేయాలని ఆలోచనలో ఉన్నాడు. ఆయన ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తే ఇట్ విల్ బి గుడ్, ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక మంచి ఆర్టిస్ట్ని ఇస్తున్న వాళ్ళు అవుతామని. ఆయనకి ఆ రియల్ ఎస్టేట్ దీనిగా గుండాగా అది ఆయనకి బాగా సూట్ అయింది కూడా క్యారెక్టర్. దీని తర్వాత ఆయన మంచి క్యారెక్టర్స్ కూడా వస్తాయి. ఇలా అంటే ఇప్పుడు ఎస్పెషలీ తాగుబోతు రమేష్ గురించి ఎక్కువ అప్రిసియేషన్స్ వస్తాయి. అసలు అతన్ని ఆ యాంగిల్లో ఎలా ఆలోచించారు మీరు? అతని స్లాంగ్ కూడా పురోహితుడి స్లాంగ్ తొందరగా రాదు. ఈ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ దానికి కొంచెం లాగుతారు. ఆ స్లాంగ్ దగ్గర
అది ధైర్యం అది. డబ్బింగ్ లో అంటే షూటింగ్ లో అక్కడక్కడ ఇదైనా డబ్బింగ్ లో మేనేజ్ చేద్దామని ఇది చేసాము. తాగోతు రమేష్ ఒప్పుకున్నాడు, డబ్బింగ్ లో మొత్తం కవర్ చేసాం మేము అని. Yeah. సూపర్ సార్. ఒక ఇది పెట్టారు, మాఫియా లాంటిది పెట్టారు, రియల్ ఎస్టేట్ పెట్టారు, లవ్ స్టోరీ పెట్టారు, అన్నీ ఇటువంటిది ఒక ఇల్లీగల్ ఇది పెట్టారు, అన్నీ పెట్టారు. నాకు తెలిసి ఆ కాఫీ షాప్లో అన్ని ఎమోషన్స్ పండినాయి. అంటే యూజువల్ గా కాఫీ షాప్కి వెళ్ళగానే ప్రతి టేబుల్లో ఏదో ఒక కథ నడుస్తుంటుంది, మీరు గమనించండి. అవునండి. ప్రతి టేబుల్ ఏదో ఒక కథ నడుస్తుంటుంది. ఇన్ని కథలు నడిచే ఒక కాఫీ షాప్లో ఒక కిల్లర్ వచ్చి వాళ్ళ టార్గెట్, ఆ కిల్లర్కి ఎవరు ఈ వేళ్ళలో ఎవరు టార్గెట్ అనే దాని మీద కథ అల్లినప్పుడు ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంటే అలా ఉంటుంది అంది కథ. ఇప్పుడు ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంటుంది, గమనిస్తే లింక్ చేశారు. లింక్ చేసాం. ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి చంపుతాడు అనేది ఒక ఇది చేసాం. నైస్ సార్. సార్ సురేష్ గారు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు చేశారు, సినిమా వైట్ల గారు కానీ అందరితో చేశారు ఇండస్ట్రీలో, మంచి పెద్ద పెద్ద ఎవరు వాళ్ళకేను ఆర్పి గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్లారిటీ ఉంటుంది, ఒక్కో డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఆర్పి గారిలో మీరు గమనించింది ఏంటి? ఆయన నా రిలేషన్, నా బంధం. అవును, మీ బంధం తెలుసు సార్. మేమిద్దరం ఫ్రెండ్స్. మెయిన్ పర్టికులర్గా ఏదైనా ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు కొంత విసులుబాటు ఉంటుంది చేయడానికి, మాట్లాడడానికి, యాక్ట్ చేయడానికి. అదే చెప్పాను కదా, దర్శకుడిగా. ఇప్పుడు దర్శకుడు ఆయన నా ఫ్రెండ్, దర్శకుడు అవటం కాదు, ఇది కాదు ఇది చెయ్యి అని చెప్పడం వల్ల మీకు ఇవాళ నేను కొత్తగా కనిపించాను, చాలా సహజంగా కనిపించాను. పెద్ద డైరెక్టర్స్ దగ్గర అది కొంచెం ఒక భయం ఇది ఉంటుంది కదా, అవన్నీ నేను ఓకే అన్నప్పుడు అది వెళ్ళిపోద్ది ఆ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే. బట్ ఆయన దగ్గర అడిగి నేను తీసుకుని చేయగలను. అండ్ వన్ మోర్ ఏంటంటే ఆర్పి ఎప్పుడు ఇందాక చెప్పినట్టు అహెడ్గా ముందు ఆలోచిస్తారు అని. డిజిటల్ వచ్చినప్పుడు లేకపోతే బ్రోకర్ సినిమా వస్తున్నప్పుడు మా క్యారెక్టర్స్ని ఊహించినప్పుడు ఇంకోటి చెప్పినప్పుడు నిజంగానే ఆయన చెప్పింది ఈ వారం రోజుల్లో నిజమైంది. నేను ఎప్పుడు బాబాయి, మావయ్య, పోలీసు, లాయరు, నా వయసుకు మించిన పాత్రలు కళ్ళజోళ్ళు పెట్టుకుని కళ్యాణ వైభోగంలో వాటిలో నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించాను. ఆయన చెప్పింది నిజమైందంటే కింద కాలేజీ అవసరాలు శ్రీనివాస్ గారు చేస్తున్న సినిమాలు నాకు ఇప్పుడు ఇదివరకు లాగా బాబాయ్ మావయ్య కాకుండా ఒక లెక్చరర్ క్యారెక్టర్, కాలేజీలోనే చదువుకుని కాలేజీలో లెక్చరర్ క్యారెక్టర్ నాకు ఆయన మార్నింగ్ ఫోన్ చేసి చెప్తే నీ సినిమా చూశాను, సూపర్, నువ్వు అలా ఉంటే చాలు నాకు అన్నాడు. అదే నిజం అవుతాయి ఆయన చెప్పినవన్నీ. నాకు ప్రత్యక్షంగా ఇప్పుడు ఆయన చెప్తుండే అనిపించింది. అంటారు వస్తాయి ఇంట్లో అనుకుంటాం, అన్నయ్య వచ్చింది కూడా. వస్తాయి సార్, డెఫినెట్గా వస్తాయి. లుక్ మారిపోయింది, మీ లుక్ అయితే మీకు రాపి గారు 100% క్యారెక్టర్. మీ క్యారెక్టర్, మీ వయసుకు మించిన క్యారెక్టర్ వచ్చినాయి, ఇప్పుడు తక్కువ వస్తాయి నాకు. ఇప్పుడు మీ అందరూ నన్ను చూసే ఉంటారు, నేను మీడియాలో జర్నలిస్ట్ గా ఉన్నా, ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్నా, న్యూస్లు చదివా, యాంకరింగ్లు చేసా, డబ్బింగ్లు చెప్తున్నా, రేడియో జాకీగా ఉన్నా, యాక్టర్ గా ఉన్నా. అంటే ఇవన్నీ సినిమా చుట్టూనే ఉన్నా, సినిమా చుట్టూనే పరుగులు పెడుతున్నా. ఆ గ్రౌండ్ ఎప్పుడు బయటికి వెళ్ళా, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా తీసుకుంటున్నా. కానీ ఎవరో ఒకళ్ళు మనకు ఒక చిన్న భుజం తట్టేవాళ్ళు కావాలి. అలా నాకు ఆర్పి, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇలా ఎల్లు, నువ్వు ఇది కాదు అని. అలా ఆయన ఇచ్చిన ప్రతి సినిమాలోనూ ఒక అవార్డ్స్ వచ్చినాయి. సూపర్. మనలో ఒకడు నాకు అవార్డు తెచ్చిపెట్టింది. తర్వాత బ్రోకర్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను. ఎవరైనా గుర్తిస్తేనే మనలో ఉన్నది కొంచెం బయటకు వస్తుందని. రెగ్యులర్గా నన్ను ఎప్పుడు ఎలా అంటే చెప్పాను కదా మీకు ఇందాక, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో అన్నిట్లోనూ వాడుతున్నారు నన్ను. అదే ఇక నుంచి కొంచెం ఆశాజనకంగా చిన్న వేషాలు, మంచి వేషాలు వస్తాయని అనుకుంటున్నాను. చిన్న వయసు వేషాలు అది తప్పు సార్. యూట్యూబర్స్ మీద కూడా మంచి సెటైర్కల్ వేశారు రఘుబాబు గారు వచ్చినప్పుడు. మంచి సెటర్ అది. అంటే యూట్యూబ్ అంటే నాకు కొంచెం భయమే, ఏ తమ్నైల్స్ పెడతారు తమ్నైల్స్ విషయంలో. అందుకు అది నా భయాన్ని అక్కడ చూపించారు అంతే. వాళ్ళ తమ్నైల్స్ కోసం అవతల మనిషి క్యారెక్టర్ ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి తమ్నైల్స్ పడిపోయా మనకి వ్యూస్ వచ్చాయా లేదా అనేది చూస్తారు. కానీ ఆ తమ్నైల్ వల్ల అవతల మనిషి క్యారెక్టర్ ఏమైపోద్ది వాటి గురించి అస్సలు ఆలోచించట్లేదు. అందుకు చిన్న క్యారెక్టర్ ద్వారా సెటైర్ చేశాను. గతంలో కూడా మాదాలరావు విషయంలో మీరు ఈ విషయంలో బాధపడ్డారు ఒకసారి. అది నేను మనలో ఒకటి సినిమాలో చెప్పాను కూడా. చెప్పారు మనలో ఒకటి సినిమాలో రఘుబాబు గారి క్యారెక్టర్ త్రూగానే చెప్పాను. ఆయన కేసు అంటే ఆయన కేసు అయినప్పుడు భయంకరంగా న్యూస్ వేసాము, కోర్టు ఆయన తప్పు లేదని చెప్పారండి, ఇప్పుడు అది న్యూస్ వేద్దామంటే అది మనకు న్యూస్ ఎందుకు అవుద్ది అంటాడు. స్క్రోలింగ్ కూడా ఇలా అస్సలు ఏమేలే, ఏదైనా తప్పు జరిగితే అది న్యూస్, కానీ ఆ తప్పు ఒప్పు అయిపోతే అది మనకి న్యూసే కాదు అని. ఇప్పుడు ఆయన తప్పుగా ప్రొజెక్ట్ చేసేసారు, అది తప్పు కాదని కోర్టు చెప్పేసింది. అది తప్పు కాదని చెప్తే కదా ఆయన క్యారెక్టర్ జనంకి తెలుస్తుంది. అది చెప్పలేదు, దాంతో ఏమైంది, అదే ఉండిపోయింది. అది తప్పు అంటాను. ఎప్పుడైతే తప్పు అని మీరు పాయింట్అవుట్ చేశారో అది ఒప్పు అని తెలిసిన తర్వాత ఒప్పు అని కూడా పాయింట్అవుట్ చేయాలి కదా, చెప్పాలి కదా జనానికి. క్యారెక్టర్ పోతుంది. అది
సూపర్ సార్. సార్ ఎక్కడ ట్రిగర్ అయింది మీరు? 15 నిమిషాల్లో ట్రిగర్ అయింది అంటారు పాయింట్. ఎందుకంటే ఏ హెడ్ ఉంటారు మీరు ఆలోచనలు కానీ, అంతకుముందు మీరు తీసిన ఒక లవ్ స్టోరీ కానీ, ఆ లవ్ స్టోరీ ఉంది చూసారా ఫస్ట్ 8 ఏళ్ల పాప, 13 ఏళ్ల పాప, అది ఆ స్టోరీస్ బట్టి వాళ్ళు చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు వచ్చినాయి, మలయాళంలో వచ్చినాయి, అట్లా వచ్చినాయి. మీరు దాన్ని ఎప్పుడో తీశారు. అప్పుడు కొంచెం ఇదేంటి నా 13 ఏళ్ల పాప లవ్ చేయటం ఏంటి, 8th క్లాస్ చదివే పాప అని అప్పుడులో అన్నారు. మాకు కూడా అర్థమైంది ఇదే అనుకున్నాం. కానీ ఇవాళ అదే లవ్ ట్రాక్ ఇప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు లవ్ ట్రాక్లు నడుస్తున్నాయి, వాటి మీద సినిమాలు వస్తున్నాయి. ఆ ట్రాక్ ఇప్పుడు నడుస్తుంది. ఎట్లా ఆలోచించగలుగుతారు? ఆర్పి గారు ట్విట్టర్లో ఉంటారా, ఇన్స్టాలో ఉంటారా, ఫేస్బుక్లో ఉంటారా, ఎక్కడ ఉంటారు? ఎంత ఏ హెడ్ ఎలా ఆలోచించగలుగుతారు? అంటే ఎహెడ్ ఆఫ్ టైం ఎప్పుడు నేను ఎప్పుడు ఒక మాట అంట, మా వాళ్ళందరితో అదే చెప్తా, అందరి ఆలోచనలు ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడ మన ఆలోచనలు మొదలవుతాయి. అప్పుడే మనం కొత్తగా ఆలోచించగలం. అంటే కమర్షియల్ ఫార్ములా అనగానే ఇన్ని పాటలు ఉండాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, స్కేల్ వేస్తారు. ఇక్కడ ఇంట్రడక్షన్ ఉండాలి, ఇక్కడ ఫైట్ ఉండాలి, ఇక్కడ పాట ఉండాలి, ఇక్కడ డ్యూయట్ ఉండాలి, ఇక్కడ హీరోయిన్ ట్రాక్ ఉండాలి, ఇక్కడ విలన్ ఇంట్రొడ్యూస్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఒక స్కేల్ వేసుకుంటారు. ఆ స్కేల్ దాటి ఒక్క అడుగు ఇటువంటి వేసినా సినిమా ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచిస్తూ కథ రాస్తారు. అసలు స్కేలే వద్దాపా, మనం ఒక కథ అనుకుందాం, ఆ కథ ఎలా నడిపిస్తుందో అదే కథ. అంతేగాని స్కేల్స్తో పాటు కొలతలు కొలుస్తూ నడిచేది కథ ఎలా అవుతుంది? మన లైఫ్ నడుస్తుంది, ఆ లైఫ్లో ఎక్కడ కూడా కొలతలు లేవే. ఎప్పుడైతే ఉండో ఒక జానర్ కూడా ఉండదు సార్ మన లైఫ్లో. ఈ సినిమా ఏ జానర్ అని అడుగుతాం, మన లైఫ్లోనే జానర్ ఎలా ఉంటుంది? అందుకు అవేమి లేవు. ఇంకోటి మన లైఫ్లోంచే మనం కథలు చూడవచ్చు. అవును. నేను సినిమా మా అందమైన మనసులో చేసినప్పుడు నేను యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడు ట్రిగర్ అయింది నాకు. ఓకే. ఒక అమ్మాయి వర్షం పడుతుంటే మా సీనియర్ ఒక అబ్బాయి గొడుగు వేసుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి స్కూల్ వదిలేరు అప్పుడే. ఆ స్కూల్ అమ్మాయి అలాగా ఇలా బ్యాగ్ తల నుంచి వేలాడి తీసుకుంటూ అలాగెళ్ళి అతని గొడుగు కింద సెటిల్ అయింది. సెటిల్ అయ్యి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెనక నుంచి చూశాను, చాలా క్యూట్గా అనిపించింది ఆ షాట్ నాకు. ఆ షాట్ చూసిన తర్వాత నిజంగా అమ్మాయి అతనితో లవ్లో పడితే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ నుంచి ఒక కథ రాశాను. యాక్చువల్లీ ఆ కథ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఒరిజినల్ కథ అనుకుంది, కానీ అది మరీ జనం గుండె పిండేస్తుందేమో అని అనిపించి ఆ క్లైమాక్స్ని తీసేసి వేరే క్లైమాక్స్ పెట్టా. రెండిట్లో కూడా ఐ వాంటెడ్ టు షో ద ప్యూర్నెస్ ఇన్ లవ్. అంటే లవ్లో లస్ట్ ఉంటుంది కదా, ఆ లస్ట్ కాదు, లవ్లో ఒక ప్యూరిటీని చూపించే ప్రయత్నం చేశాను. అందమైన మనసులోని అదే చూపించాను సార్. అప్పుడు ఏం అనిపించలేదా? ఎందుకంటే సమాజం మనకి రిసీవ్ చేసుకునే విధానం అంత ఫాస్ట్గా లేదు. చిన్న స్కూలింగ్ చదివే అమ్మాయి లవ్ చేయటం అనే దాని మీద కొంచెం మహిళా సంఘాలు కానీ వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమి జరగలేదు? ఏమో, దానికి బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు వచ్చింది నంది. నేను అమెరికాలో ఒక ఇంగ్లీష్ షూట్ చేస్తున్నప్పుడు అక్కడ అది హర్రర్ సినిమాలో ఒక ఒరిజినల్ ఒక పెద్ద ఆవిడని ఒక క్యారెక్టర్ ఆవిడని పెట్టా, ఇంగ్లీష్ ఆవిడ ఇదనమాట, వాళ్ళని ఏమంటారు, ఘోస్ట్ రీడర్ అంటారు కదా, అలాంటి ఇదే ఆవిడ నాకు జాతకం చూస్తూ నీకేదో గవర్నమెంట్ నుంచి ఒక అవార్డు వస్తుంది అని చెప్పింది. అది చూసి నాకేం వస్తుందో నాకు తెలియదు అన్న. 2 రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది, ఏంటంటే నీకు బెస్ట్ స్టోరీ అందమైన మనసులోకి వచ్చింది నంది అని. పర్ఫెక్ట్ చెప్పింది ఆవిడ అనిపించింది నాకు. అయితే అది కనుక నేను తప్పు చేసి ఉంటే నంది అవార్డు వచ్చేది కాదు కదా బెస్ట్ స్టోరీ. అవునండి. అది సార్ ఇప్పుడు 7 సినిమాల డైరెక్షన్ నేను లెక్క పెట్టలేదు ఇంకా. 7 సినిమాలు సార్. దీంట్లో మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు? దీనిలోనా అంటే 3 రోజుల్లో చేయాలంటే నేను యాక్ట్ చేస్తే అసలు చేయలేం. ఇంకోటి యాక్టింగ్ అనేది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కాదు, మంచి యాక్టర్ సార్ మీరు. బ్రోకర్లో చూసినా, శ్రీనివాసన్ లక్ష్మి చూసినా మంచి యాక్టర్. ఆర్పి గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే కదా, జనం డబ్బులు ఇచ్చి చూడలేదు కానీ చేస్తాను నేను. అంటే సీను వాసంతి లక్ష్మి ఇంపాక్ట్ ఎలా ఉందంటే, నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే 100 మంది కలిస్తే అందులో 80 మంది ఆ సీను క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. నేను ఇన్ని సినిమాలు మ్యూజిక్ చేశాను, ఇంత పెద్ద హిట్లు చేసా, 20 మంది మాట్లాడుతున్నారు. అది అయితే ఈ సీను క్యారెక్టర్ ఇంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్తో ఇంకో సినిమా చేయాలని అయితే అనుకుంటున్నాం. సూపర్ సార్. కథ రెడీ అయింది, దాని స్క్రీన్ ప్లే ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. అది కనుక వస్తే మాత్రం క్యారెక్టర్ కోసం కాదు కానీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ యూ కెన్ సీ.
అంటే మా లైఫ్లో మేము ఇప్పటివరకు చేసిన బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే ఆ సినిమా అవుతుంది. ఓ సూపర్ సార్. ఏంటి ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పారు, ఇష్టమైన సినిమా వస్తే కానీ మ్యూజిక్ చేయను అంటూ కూర్చున్నారు, మళ్ళీ ఒక చిన్న సినిమా చేస్తున్నారు. ఏంటి ఇంత మధ్యలో మానేసి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా మానేసి ఏదో మీకు ఇష్టమైతే తప్ప చేయని మ్యూజిక్ చేయను, ఎందుకు ఆ సినిమాకి చేయాల్సిన అవసరం ఉంది? అది చిన్న సినిమానే కదా. అది బాపు గారి సినిమా లాగా ఉంటుంది కదా, ఆ టైటిల్ నేనే పెట్టాను. అవును. వాడు ఎంత గొప్పోడు అనేది ఎవరికి అర్థం కాదు. అది సినిమా సున్నితంగా ఒక మనిషి తను తాను ప్రజెంట్ చేసుకునే ఒక ఇది అనమాట. డెఫినెట్గా ఓ బాపు గారి సినిమా లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ కథ ఒప్పుకున్నాను, చేశాను. మంచి సింపుల్ మ్యూజిక్, అంటే బాగా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అని నేను సింపుల్ మ్యూజిక్, మీకు హాయిగా పాటలు వినేటప్పుడు హాయిగా అనిపించే మ్యూజిక్, మంచి అంటే అలా చూస్తూ వెళ్ళిపోయే కథ. త్రినాథ్ ఎవరైతే డైరెక్ట్ చేశాడో తనే యాక్ట్ కూడా చేశాడు. తను మంచి యాక్టర్, తన యాక్టింగ్ ట్యూటర్ కూడా, తను చాలా మందికి యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అలాగా తనకి యాక్టింగ్ బాగా వచ్చు, అందుకు తను బాగా చేశాడు ఆ క్యారెక్టర్లో. హీ వాజ్ ఇన్ ది క్యారెక్టర్ అనమాట. ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ డీసెంట్ ఫిల్మ్ అండ్ నా మనసుకు నచ్చింది ఆ సినిమా, అందుకు నేను చేశాను. నాకు తెలిసి ఆర్పి గారి పాత మెలోడీ వినపడిస్తుందా దాంట్లో? యా డెఫినెట్గా సార్. మనసంతా నువ్వే కానీ చాలా సినిమాలు మీ పాటలు చాలా మంది రాత్రిపూట పెట్టుకునేటప్పుడు హాయిగా పడుకోవచ్చు. ఈ మధ్యన వచ్చే మ్యూజిక్ వింటున్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? జనం యాక్సెప్ట్ చేసే ఏ మ్యూజిక్ అయినా మంచి మ్యూజిక్ నా ఉద్దేశం. ఎందుకంటే మనం అల్టిమేట్గా జనం కోసం చేస్తాం. జనం కోసం, జనాభా కొయ్యి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్. కొయ్యి కూడా చూస్తున్నారు, మేము చేస్తున్నారు. అంటే సి ఎంటర్టైన్మెంట్ కోసం వైరల్ చేయడం వేరు, బట్ వింటూ ఎంజాయ్ చేయడం వేరు. మీకు ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ జనం వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారంటే జనంకి అది కావాలి. మీరు సింపుల్ దాన్ని మీరు పాయింట్అవుట్ చేసే ఇది చేయడం లేదు. కదా గతంలో వచ్చిన క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఇప్పుడు వస్తుందా? ఎందుకంటే అంటే సౌండ్ స్టాండర్డ్ పెరిగింది, లిరిక్ స్టాండర్డ్ కొంచెం గతం మీద తగ్గింది. ఎందుకంటే సౌండ్ పెరిగేసరికి లిరిక్స్ వినిపించే స్థాయి తగ్గింది. అందుకు లిరిక్స్ స్టాండర్డ్ కూడా పెరగాల్సిన అవసరం లేదు అనే స్థాయిలో అలాగ ఉండిపోయింది అనిపించింది నాకు. బట్ సాహిత్యం బాగుండే పాటలు కొన్ని ఇప్పుడు చంద్రబోస్ గారు అప్పుడప్పుడు ఎరదీసి రాస్తున్నారు. సాహిత్యం బాగుండే పాటలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు అవి పెర్మనెంట్గా ఉండిపోయే పాటలు అనిపిస్తాయి. మీ సినిమాలో చూసుకుంటే అన్ని ఆల్బమ్స్, అన్ని 5 పాటలు ఉంటే 5 అన్నీ పాడొచ్చు, అందరూ పాడతారు. ఇప్పుడున్న సినిమాల్లో నాకు తెలిసి ఒక పాట హిట్ అవుతుంది, ఒకటే మీరు అన్నట్టు సాహిత్యం బాగున్న పాట, లేకపోతే ఏదైతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వర్డ్ని తీసుకుంటారు, కోయి మధ్యలో ఇరికిస్తారు, దాన్ని ఇరికిచ్చేసి సినిమా మొత్తం రాగేస్తారు. ఆ పాట ఆ 4 రోజులు హమ్ చేస్తాం, తర్వాత నీకు కనిపించదు. మీకు సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో కూడా ఒక పాట 2 పాటలు. నాకు తెలిసి మీ ఆల్బమ్స్, మీ టర్మ్లో వచ్చిన ఆల్బమ్స్ కానీ మీ ఆల్బమ్స్ కానీ పూర్తి 5 పాటలు ఇన్ని రోజులు కాదండి నాకు తెలిసి. మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే అప్పట్లో క్యాసెట్లు సీడీలు ఉండేవి, అందుకు అన్ని పాటలు వినాలి అందరూ. ఇప్పుడేముంది, దేనికి అదే సింగిల్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, ఒకటి హిట్ అయినా పర్వాలేదు, 2 హిట్ అయినా పర్వాలేదు. మీరు ఎవరిని ఏం మాట అంటలేదు, ఏ సైడ్ బి సైడ్. ఫ్రాంక్గా అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అల్టిమేట్గా నేను ఒకటే చెప్తాను, ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఓ మ్యూజిక్ చేస్తున్నాడు అంటే తను ఫస్ట్ డైరెక్టర్ని కన్విన్స్ చేయాలి, ఆ తర్వాత హీరోని కన్విన్స్ చేయాలి, తర్వాత ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి. వీళ్ళందరూ కన్విన్స్ అయిన తర్వాతే ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి. ఫస్ట్ వీళ్ళని కన్విన్స్ అయ్యే ప్రాసెస్లోనే సగం చచ్చిపోతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ చేయలేక కాదు, మంచి అందమైన మెలోడీస్ చేయలేక కాదు, చేయాలనే తాపత్రయం లేక కాదు. ఫస్ట్ ఏంటంటే ఇన్స్టంట్గా మన పాట హిట్ అయిపోవాలి, మన సినిమాకి అది ప్లస్ అవ్వాలి అనే ఉద్దేశం తప్పితే ఈ పాట ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా జనం వినాలి అనే ఉద్దేశం లేదు. అందుకే పాట తాలూకు లాంగ్విటీ తగ్గింది, అంతే, ఇంకేం లేదు. సూపర్ సార్. సార్ మ్యూజిక్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే మళ్ళీ డైరెక్షన్ మీరు అన్న సీను క్యారెక్టర్ని ఆ సినిమా అయితే డ్రీమ్ నాకు తెలిసి మీరు అది చేస్తారు, డైరెక్షన్ వైపు ఉంటుందా మ్యూజిక్ వైపు ఉంటుందా? అంటే సీను వాసంతి లక్ష్మి నేను డైరెక్ట్ చేయలేదు ఫ్రాంక్గా, ఆ సినిమా నేను యాక్టర్గానే, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్. అలాగా ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, మ్యూజిక్ నేను చేయొచ్చేమో, డైరెక్షన్ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు నాకు తెలిసి. మీరు రాసుకున్న కథ కండి? నేను రాసుకున్న కథకి, ఎందుకంటే నేను ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాను. ఆ లవ్ స్టోరీ నా నుంచి జనం ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్లో అసలు పాటలు లేవు, మనలో ఒకటిలో 2 పాటలు ఉంటాయి, బ్రోకర్లో 2-3 పాటలు ఉంటాయి. అంటే పాటలకి ఇంపార్టెన్స్ ఉండవు.
మీ సినిమాలో పాటలకి ఇంపార్టెన్స్ లేదండి, అంటే పాటలు ఎందుకు ఉండవు అసలు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యండి అంటే నాకు పాటలు అంటే ఇష్టం. నాకు ఆ పాటలు నేను మిస్యూజ్ చేయలేను. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండి పాటలు పెట్టకపోవడం అనేది అని అని అందరూ కోపడుతుంటే నాకు అలాంటి కథ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేస్తాను. ఆ లవ్ స్టోరీలో 8 పాటలు ఉంటాయి. అంటే మ్యూజికల్ ఆర్పి పట్నాయక్ నుంచి మ్యూజికల్ వస్తే ఎలా ఉంటుందండి, మొత్తం అందరి చెవుల్లో తుప్పు దులిపేసేంత గొప్ప పాటలతో వస్తున్నా. అది నేను ఫుల్ ఫ్లెజ్డ్గా డైరెక్ట్ చేద్దామని. ఆ సినిమా వరకు మాత్రం 100% డైరెక్షన్ తోటి ప్లాన్ చేస్తున్నాను. వేరస్ ఇది వచ్చేసరికి నేను యాక్టింగ్ వర్కే చేస్తాను, యాక్టింగ్ డేట్స్ వరకే ఇస్తాను. మిగతా అంతా ఎవరు డైరెక్టర్ ఉంటారో ఆ డైరెక్టర్ చేస్తారు. మీ బ్రదర్ గౌతమ్ గారు ఎవరో మరి మీ నోట్ నుంచి వచ్చింది కాబట్టి తనే చేస్తారని నాకు తెలియదు. అన్నయ్య కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది గౌతమ్ పట్నాయక్ గారిది? క్రియేటివ్ హెడ్గా చేశారు దీనికి. చివరిలో టైటిల్ కూడా ఈ సినిమాకి డైరెక్షన్ అనగానే ఆయన రవిబాబుతో చెప్పించారు కదా, నాకు తెలుసు చాలా బాగుంది అది. ఎవరు ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది సార్ గౌతమ్ పట్నాయక్? అంటే ఎలా ఉంటుందంటే లోక్సభలో బిల్ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. ప్రెసిడెంట్ సంతకం పెడితే కానీ బిల్ పాస్ అవుతుంది. మాది కూడా అంతే. మేము ఎంత చేసుకున్నా ఫైనల్గా తను పాస్ చేయాలి మాకు. తను ఓకే అంటేనే అది ముందుకు వెళ్తుంది, లేదంటే వెళ్తుంది. సార్ ముగ్గురు, మౌళి గారు, ఆర్పి గారు, గౌతమ్ గారు ముగ్గురు వర్క్ చేశారు సినిమాకి. అవును, ముగ్గురు సూపర్ సార్. మౌళి మొత్తం సౌండ్ అంతా రికార్డ్ చేసిన తను. సార్ దీనికి మ్యూజిక్ మరి ఇందాక బిజీగా ఉండటం వల్ల మ్యూజిక్ వేరే వాళ్ళకి ఇచ్చారా? ఇది ఆర్ఆర్ ఉంటుంది కదా, అంటే ఓన్లీ ఆర్ఆర్ఏ కదా. ఒక కీబోర్డ్ ప్లేయర్కి అప్ చెప్పాను, బాగా చేశాడు. అలాంటప్పుడు నా పేరు వేసుకోవాల్సిన అవసరం ఉంది, అతని పేరు వేద్దామని తనకి చేశాను. సూపర్ సార్. సురేష్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే సినిమా అయితే చూడడం వాళ్ళు అయితే కొంతమంది ఎట్లా ఉందో తెలియదు, కానీ నాకైతే చూసాను. నేను సినిమా అయితే చూశాను. ఓవరాల్గా పాస్ పెట్టి మరీ చూసుకుంటూ వెళ్తున్నాం. క్లైమాక్స్ అయితే అరెస్టింగ్ ఉంది, మీ క్యారెక్టర్స్ బాగున్నాయి, శ్రీనివాసరెడ్డి గారి కామెడీ బాగుంది, తర్వాత మీన రాంప్రసాద్ టైమింగ్, మీ ఇద్దరు టైమింగ్స్ బాగుంది, మీ ఇద్దరు బాగా సెట్ అయింది. తర్వాత ఏదైతే ఉందో వాళ్ళ మీ ట్రాక్ ఆవిడ వచ్చినప్పుడు అవి చాలా ఎంగేజింగ్ ఉంది, ఎక్కడ బోర్ అనేది కలగలేదు. ఏదైతే ఉందో 1 గంట 3 నిమిషాలు సార్, 103 నిమిషాలు, 101 నిమిషం కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఓటీటీలో హాయిగా ప్రశాంతంగా ఏదైనా వండుకున్న హాయిగా ప్రశాంతంగా చూస్తే ఎక్కడ బోర్ కొట్టదు, భలే ఉంటుంది. ఎందుకంటే ఒకే రోజు 3 రోజుల్లో సినిమా తీయటం అనేది అసలు అసాధ్యమైన పని. అది ఎలా తీశారనేది రికార్డు. ఓవరాల్గా మీరేం చెప్తారు? చూడండి వాళ్ళకి ఏం చెప్తారు? చూడండి, ఎందుకంటే అదే చెప్తానండి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక సినిమా పుట్టడం, ఒక కథ పుట్టడం, ఒక రైటరు, ఒక డైరెక్టర్, వీళ్ళందరూ సమిష్టి కృషి అందరూ అనుకుంటారు. ఒక థాట్ పుట్టిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ దాన్ని బయట పంపించడానికి చాలా ఉంటుంది. అది ఎంత సాధ్యాసాధ్యాలు ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉన్నాం మనం అంతా. ఈ సినిమాకి ఇన్ని కావాలి, ఇన్ని కొలతలని, వాటిని బ్రేక్ చేసింది ఈ సినిమా. 100% బ్రేక్ చేసింది. అలాంటి సినిమాలు నేను అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాను. యాక్టర్స్గా మాకు, ఇండస్ట్రీకి, అంటే ఇలాంటి సినిమాలు చేయొచ్చు. చూస్తే నిజంగానే ఈ సినిమా ఆ తమిళనాడులోనూ, కేరళలోనూ, మలయాళంలోనూ పుట్టుంటే మనం తెచ్చుకుని 1కి 10 సార్లు చూసేవాళ్ళం. బలివందర ఐడియా అనేవాళ్ళు. అది నేను అందుకే ఫేస్బుక్లో కూడా ఏం పెట్టానంటే, మన తెలుగు సినిమా అంటే కాఫీ విత్ కెల్లర్ అని టైటిల్ ఇంగ్లీష్ పెట్టారు కాబట్టి అది ఇంగ్లీష్ సినిమా, లేకపోతే అయ్యి ఉంటాయి దాన్ని డబ్ చేశారని కాదండి. తెలుగు సినిమా చూడండి, చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది, టేస్ట్ చేస్తేనే కదా రుచి తెలుస్తుంది. అసలు చూడకుండా కొన్ని చోట్ల ఇలా అని అది ల్యాగ్లు ఉన్నాయని ప్రతి ఒడు ఏమంటారన్నా దాన్ని జడ్జ్ చేస్తారు. ఎంత కష్టం ఉంటుంది ఒక సినిమా ప్లాన్ చేసినప్పుడు, దాన్ని డిజైన్ చేసి మా అందరినీ కంట్రోల్లో పెట్టి. ఈ సినిమాకి ముఖ్యంగా ఆర్టిస్టుల తరఫున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మా ఆర్టిస్టులు అందరి తరఫున, ఆర్పి గారికి. ఎందుకంటే వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారన్న. లైక్ శ్రీనివాస్ రెడ్డి కానీ, రవిబాబు అన్న కానీ, రఘుబాబు గారు కానీ, సత్యం రాజేష్, మొత్తం ఎవరైతే శ్రీసుధ, శ్రీరాపాక, మన తాగుబోతు రమేష్, వీళ్ళందరూ అడగగానే, బెనర్జీ అన్న సీనియర్ యాక్టర్, ఆయన, వీళ్ళందరూ ఏం చేస్తున్నాం, ఏంటి ఒకే చోట కూర్చోబెట్టి ఏంటి ఇది ఏం చేస్తాడు, ఎందుకు తెస్తున్నాడు, ఇలాంటి ఏ ఆలోచనలు రాకుండా ఆర్పిఓ ఒకటి అనుకుంటే ఏదో ప్లాన్తోనే చేస్తాడని ఆయన నమ్మి, ఆయన గుడ్ విల్ అందరూ వచ్చి చేశారు. నిజంగా వాళ్ళందరూ సపోర్ట్ చాలా ఉందన్న. కష్టం ఇది, ఎందుకంటే మన లొకేషన్లో చూస్తూ ఉంటాం, ఓ షార్ట్ అయిందంటే క్యారవాన్లోకి వెళ్ళిపోతాడు, ఒకటి అయిందంటే అడ్డు వెళ్ళిపోతాడు, ఏడి ఆర్టిస్ట్ ఈ క్లోజ్ తీసి సజెషన్ తీసిలో కనపడరు. కానీ ఇక్కడ వీళ్ళ మైండ్ ఎంత స్పీడ్గా పనిచేయాలంటే, నేను మాట్లాడుకుంటున్నాను, వెనకాల ఒకటి ఉంటుంది టేబుల్, ఆ టేబుల్ వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళని ఎత్తుకు తెచ్చుకోవాలి. ఆ సాధ్యం అనే 3 రోజుల్లో చేయటం. కానీ వాళ్ళు అలా కోఆపరేట్ చేశారు. వీళ్ళంత బాగా ప్లాన్ చేసుకున్నారు ఈ వెనకాల ఎవరు ఉండాలి. మధ్యలో కిల్లర్ ఎవడో అబ్జర్వ్ చేయడు, ఇంకో చోటకి వెళ్ళి కూర్చుంటాడు, అక్కడ ఉండాలి. మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు
ఇలాంటివన్నీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని చేసినటువంటి సినిమా అది. ఎందుకంటానంటే మేము అందరం ఫస్ట్లో అన్నాం ఆర్పి గారితో, నేను ఇప్పటికే అంట మళ్ళీ స్టిల్ మీ ముందే, ఆ కాఫీ విత్ కిల్లర్ కాకుండా వేరే ఏదైనా టైటిల్ పెట్టి ఆర్పి అని. నాకు సీనియర్ జర్నలిస్టు, మన తెలుగు టీవీ రంగంలో తొలి న్యూస్ రీడర్ ఆవిడ, నా ఫేస్బుక్లో ఆవిడ పెట్టారు, ఆవిడ విజయదుర్గ గారు, ఫస్ట్ యాంకర్ ఆవిడ. మా యాంకర్ కులానికి దైవం అని వచ్చేమో ఒక రకంగా స్టార్టింగ్ ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, నాతో మాట్లాడారు ఫోన్లో. నేను ఆర్పితో మాట్లాడతాను సురేష్, అది మేము వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట కిల్లర్ అని ఉంది, ఏమన్నా హత్యలు అవి ఇవి ఏమన్నారేమో, ఎందుకులే అమ్మా అనుకున్నారు. వాళ్ళు వన్స్ కూర్చుని లేదు ఆర్పి అలా చేయడు, ఆర్పి గారి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చిన్న ఇది ఉంటుందని వాళ్ళు కూర్చుని చూస్తే చివరి దాకా చూసాను సురేష్. ఇంకా అంతకంటే ఏం తీస్తారయ్యా అని చెప్పి విజయదుర్గ గారు నాకు చెప్పి నవ్వుతూ ఉన్నాం. హెల్దీ కామెడీ, ఫ్యామిలీ అంతా కూర్చుని చూసాం. మా అమ్మ చివరి దాకా వెళ్ళా. నీ క్యారెక్టరైజేషన్, తాగుబోతు, ఎవరైతే క్యారెక్టరైజేషన్ అన్ని లైవ్గా ఉన్నాయి, చాలా సహజంగా బిహేవ్ చేసి చాలా బాగున్నాయని చెప్తే, నేను ఇందాక కూడా ఆయనతో ఆర్పి గారితో ఆవిడ మాట్లాడతానంటే సరే ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోతుందని వచ్చి వెళ్ళాను. నేనేమంటున్నానంటే అన్న, నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను, ఒక 18 years ఆఫ్ ట్రావెలింగ్ తర్వాత నేను చెప్పొచ్చు, అడగొచ్చు, వినమ్రంగానే చెప్తున్నాను నేను ఒక విషయం. ఒక క్యారెక్టర్ అనుకుంటారన్న, ఒక పాత్ర రాసుకుంటారు, ఆ పాత్రకి డిమాండ్ ఉంటుంది, ఆ పాత్రకి ఆళ్లే కావాలి, ఖచ్చితంగా ఆళ్లే కావాలి కాదనట్లే. నేను తెలుగు సినిమా దర్శకుల్ని, నిర్మాతల్ని, రచయితల్ని వేడుకునేది, కోరుకునేది ఒకటే, ఆ పాత్రకి ఆళ్లే కావాలంటే ఆళ్లే ఉండాలి. మలయాళ, తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి మనం కొన్ని పాత్రలను తీసుకొస్తున్నాం, పెట్టుకుంటున్నాం. గోదావరి జిల్లాల్లో హీరోకి బావగా యాక్ట్ చేస్తున్న ఒక కుర్రోడు, వాడు వచ్చి ఏమండే అంటే ఆయనకి తెలియదు, ఆయన వచ్చి అంటారు ఓకే యాక్సెప్ట్, కొత్తగా అంటున్నాడు ఏంటని చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్న ఒక గోడలకి హస్బెండ్గా యాక్ట్ చేస్తున్న ఆయన ఎక్కడో మలయాళం నుంచి తీసుకొచ్చారు. నేనేమంటున్నాను, ఒక క్యారెక్టర్కి మీరు 3 options 4 options రాసుకుంటారు, ఏమన్నా ఈ 4 optionలో 4వ పేరు కిందన్నా మన తెలుగుని పెట్టుకున్నాను, 4వ పేరు మీరు రాస్తే మేము సంతోషపడతాం, మేము చేయగలం, చేసే అవకాశాలు ఉన్నా. ఇదేమవుతుందంటే బలవంతపు ఇది, అంటే వాళ్ళు రావాలి. ఇప్పుడు గోదావరి జిల్లాల అమ్మాయిని ఒక అమెరికా అబ్బాయి ప్రేమించాడంటే అమెరికా కూడా కావాలి, పనికిరాను కదా, అక్కడ అతనే కావాలి, తప్పదు, ఎస్ డిమాండ్. కానీ ఎక్కడో ఏదో చూసి ఎక్కడో ఏదో పట్టుకొచ్చినప్పుడు నేనేమంటున్నాను, ఆ 3 పేర్లలో మీరు సెలెక్టివ్గా పెట్టుకున్నప్పుడు ఆ 3 పేర్లలో ఒక పేరు ఎవరో రాసుకున్నారు, ఫైనాన్షియల్ ఏదో డబ్బులు ఇదంతా ఎక్కువ డిమాండ్, 2 ఆప్షన్కి వెళ్ళారు, 3 కనీసం 4 ఆప్షన్ కన్నా రాసుకున్నాను, చాలా మంది ఉన్నారు. అది నేను అందరికీ, దర్శకులకి, నిర్మాతలకి, రచయితలకి నేను వేడుకునేది అదే. ఆయన గుర్తించాడు కాబట్టి వాళ్ళని మీ ముందు కూర్చోగలిగాను. అదే అంటున్నప్పుడు గురువులు గుర్తించని శిష్యుడు, తండ్రి దీవించిన కొడుకు, అమ్మే అన్నం పెట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటే అలా ఉంది పరిస్థితి. మనం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే ఆడుకుంటున్నాం, ఇదే ప్లే గ్రౌండ్, ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆటగా నాకు డెట్టి ఆడరా అంటే ఇదేంటి కొత్తగా ఉంది నాకు, నేర్పి పాఠాలు ఇచ్చి చెప్పి, ఇక్కడ ఉంది కదా ఒక ఎమోషన్ క్యారీ చేయాలన్నా, ఒక భావాన్ని వ్యక్తం చేయాలన్నా, మేము అక్కడికి వెళ్ళి చేస్తున్నామా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్నది కాదండి, ఎక్కడ ఎంత డిమాండ్ ఉంది ఆడి అక్కడ ఆ పాత్రకి ఎవరు కావాలి, అది నేను. సార్ సురేష్ గారు చెప్పింది మీరు బాగుంది, 100% చేయాలి కూడా. ఎందుకంటే విలువలు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, రాపి గారు లాంటి వాళ్ళు కంపల్సరీ ఇటు దాటి పరిదాటి వెళ్ళరు, అసలు ఎక్కడికి వెళ్ళరు. కాకపోతే దీన్నే ప్యాన్ ఇండియా అంటారా, లేకపోతే ప్యాన్ ఇండియా ఆర్టిస్టులను పెట్టుకోవటం వల్ల, 4 భాషల డైరెక్టర్లు లేకపోతే యాక్టర్స్ని పెట్టుకోవటం వల్ల మార్కెట్ ఉంటుంది అనేది ఒకటి ఆలోచన ఉంటుంది కదా, మార్కెట్ని బట్టి పోతారు. ఏమంటే ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇన్నేళ్ళు 18 years ఆఫ్ మై కెరియర్లో నేను ఒక 70-80 సినిమాలు చూస్తుంటే ఒక్క కన్నడ సినిమాలో యాక్ట్ చేశాను. నాకు ఒక అవకాశం వచ్చింది. మనం ఎంత చేస్తున్నాం అక్కడ నుంచి ఎంత తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు 100% ఇతర భాషా నటులను మనం ప్రోత్సహించినట్టు ఎవరు ప్రోత్సహించరు కూడా, ఎవరో చేయరు. కాకపోతే ఇప్పుడు మన తెలుగు సినిమా ఈ సోకాళ్ళు అన్ని లాంగ్వేజ్ మీద హెడ్ ఉంది, వీటన్నిటి మీద కొంచెం బెటర్గానే ఉందేమో అనిపిస్తుంది. దానివల్ల ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమంటున్నానంటే తెలుగు సినిమా వాళ్ళ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు సినిమా అగ్రస్థానాన్ని కూర్చుంది. అవును, మన కథలు, మన యాక్టర్లు, మన మేకర్స్, మన ఆలోచనలు, మన ప్రొడక్షన్ ఇవన్నీ పెరిగినాయి. వాల్యూస్ ఆఫ్ ది తెలుగు సినిమా, పర్టికులర్గా సౌత్ ఇండియా నుంచి ఒకప్పుడు తమిళ్, మలయాళీ ఇలా ఉంటున్నప్పుడు తెలుగు సినిమాకి శిఖరాగ్రాన్ని కూర్చుంది. ఇక్కడ ఇంత పుట్టి ఇంత పెరుగుతున్న ఇక్కడ మనం ఏం చేస్తాం? నేను ఒక హర్రర్ సినిమా చేస్తాను.
అది యాక్చువల్లీ మల్టీలింగ్వల్ ఫిల్మ్, పాన్ ఇండియా ఫిల్మ్ కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్ అది. ప్యాన్ వాళ్ళు పాన్ వరల్డ్ అని ఎందుకంటానంటే ఈవెన్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతాయి. ఓకే. అయితే దానికి బాంబేలో ఒక మీటింగ్ అయింది మామూలుగా. అయితే సార్ మీరు ఇది తెలుగు సినిమా అని చెప్పండి సార్, అప్పుడు బాంబేలో బిజినెస్ అవుద్దని చెప్తున్నారు. దేవుడా అనుకున్నా. గొప్ప విషయం అండి అది. ఇది ఎంత గొప్ప విషయం సార్ అది. అది అంటే అది హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంటుంది సినిమా. అంటే మీరు సినిమా చూస్తే అది హాలీవుడ్ సినిమా అనుకుంటారు. కాదు సార్. మొత్తం మేకింగ్ కానీ ఇది కానీ అంతా హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంటుంది. అందుకు పాన్ వరల్డ్ కంటెంటే అది. పాన్ వరల్డ్ కంటెంట్, పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నాం. అయితే దాని గురించి బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్తే ఈ మాట అన్నారు, తెలుగు సినిమా అని చెప్పండి, స్ట్రైట్ హిందీ అని చెప్పినా తీసుకోరు, తెలుగు సినిమా అని చెప్తే తీసుకుంటారని. అది పరిస్థితి. ఒకప్పుడు దాకని కూడా దాకని వాళ్ళు తెలుగు సినిమా చెప్పంటున్నారంటే. అయితే ఇది ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ టైం ఒక పాన్ వరల్డ్ ఫిల్మ్ మా నుంచి నెక్స్ట్ వస్తుంది. అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది. అది అవగానే మీకు సార్ ఆల్ ద బెస్ట్ సార్. సార్ సినిమా కాఫీ విత్ కిల్లర్ టైటిల్ అయితే ఎవరు సురేష్ గారు వాళ్ళు ఎవరికో నచ్చలేదు అన్నారు, కానీ మీకు కాదు విజయ్ గారు. కాకపోతే ఎక్సలెంట్ టైటిల్. నేను నిజంగా ఆర్పి గారు చూశాను, కాఫీ విత్ కిల్లర్ ఈ టైటిల్ ఈయన పెట్టడం నాకు టైటిల్ బాగా నచ్చింది సార్. కాఫీకి కిల్లర్ ఎక్కడ మీరే అన్నారు కదా, అనిపిస్తుంది ఆయన పెట్టండి. అందమైన మనసులు లాంటి అందమైన టైటిల్ ఆయన ఇది పెడతాను, కానీ సినిమాకి అదే కరెక్ట్. అదే కరెక్ట్. నేను తర్వాత మీ అందరూ రిలీజ్ అయ్యాం, ఎస్ పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఆ టైటిల్ పెట్టింది మానే, గౌతమ్ పెట్టాడు. భలే ఉంది సార్ టైటిల్, చాలా బాగుంది. ఎన్ని కాఫీలు తాగుంటారు మొత్తం మీద? మీరు మీకు లేదు అలవాట్లేదు, మొత్తం 3 రోజులు షూటింగ్ లో ఎన్ని కాఫీలు తాగుంటారు? దానికే చాలా బిల్ అయింది. చార్జ్ చేశాడు. అయ్యో అడిగి వెళ్తే ఇచ్చేవాళ్ళు కదా సార్. ఫైనల్గా ఏం చెప్తారు 3 రోజుల్లో ఆర్టిస్టులు అందరినీ? ఇందాక సురేష్ గారు చెప్పారు, మనం ఫ్రంట్ పెడుతుంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారో ఎవరు లేదు తెలియని పరిస్థితి వాళ్ళందరినీ కూర్చోపెట్టడం. మీరందరూ ఏదైతే ఉందో మొత్తం తీసుకుని ఇక్కడ ఈ షార్ట్లో బ్యాక్గ్రౌండ్లో ఇల్లు ఉండాలి, ఈ సీన్లో ఇల్లు ఉండాలని చేయకపోతే 3 రోజుల్లో అసలు అవ్వదు. 3 రోజుల్లో షార్ట్ ఫిల్మ్ అవ్వని పరిస్థితుల్లో ఫీచర్ ఫిల్మ్ తీసేశారు. 1 గంట 3 నిమిషాలు మామూలు విషయం కూడా కాదు. దాంట్లో 43 నిమిషాలు 3 రోజుల్లో, అది డే టైంలో. ఇది అసలు సాధ్యపడిన పని ఇప్పుడున్న టైంలో. నాకు తెలిసి ఒక ట్రెండింగ్ అదే అండి. అంటే ఎవరు చేయలేని మనం చేయాలి అంతే. దీని తర్వాత అంటే అందరూ ఇలా చేయాలని దయచేసి ప్రొడ్యూసర్స్ ఎవరు డైరెక్టర్స్కి ఫోర్స్ చేయొద్దు. దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా వెనక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు రికార్డింగ్లు చేస్తూ ఎడిటింగ్ సెన్స్ ఉంది, రికార్డింగ్ చేస్తూ ఫ్రేమింగ్ సెన్స్ ఉంది. ఇవన్నీ సెన్స్ నాలో ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను డిజైన్ చేసుకోగలిగాను. కానీ ఎవరిని పడితే వాళ్ళని ప్రొడ్యూసర్స్ దయచేసి ఫోర్స్ చేయొద్దు ఇలా చేయండి అని. అది నా ప్లానింగ్ అంతే. సాధ్యపడదు సార్ 3 రోజుల్లో. నాకు తెలిసి సైంటిస్టులు పనిచేశారు సార్ వీళ్ళంతా, వీళ్ళ టీమ్ సైంటిస్టులు. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ అనమాట. ఇక్కడ సురేష్ ఉన్నారు కదా, ఆ వెనకాల అటు ఉండాలి అప్పుడు ఉన్నాడు చూడండి, అంటే ఎంత కష్టం. వాళ్ళు లేకపోతే పట్టుకుంటారు జనం. ఇవాళ అవన్నీ మీకు ఎక్కడ ఇంత కనిపించలేదు. వీళ్ళందరూ సైంటిస్టుల కింద గీతలు గీసుకుని పరిధులు దాటకుండా ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి సార్ ఒక్క చోట అంతమందిని యాడ్ చేసి అన్ని కథలు చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే సార్, ఇది ఒకటి చెప్పేస్తాను నేను. మన గతంలో జంధ్యాల గారి సినిమాలు, ఈవీఎస్ గారి సినిమాలు, కొన్ని ఎంటర్టైన్మెంట్ జానర్లో వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి. మనం విపరీతంగా నవ్వుకున్నాం, వాళ్ళందరినీ పదే మనం తలుచుకుంటున్నాం. వాళ్ళందరి సినిమాలో యాక్టర్స్ ఉండేవాళ్ళు. సినిమాలో కొన్ని సీన్లు యాక్ట్ చేసి సుత్వేలు గారు కానీ వీరభద్రం గారు కానీ వీళ్ళందరూ యాక్ట్ చేసేవాళ్ళు, మహానుభావులు. ఈ సినిమాకి ఏంటంటే వీళ్ళందరూ ఒకే చోట ఉంటారు, ఒక ప్లేస్లో, ఒక చిన్న ప్లేస్లో. ఆల్మోస్ట్ కామెడియన్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాలో ఒకే ప్లేస్లో. ఆ సినిమాలో సీన్లో ఉంటారు. అలా కదండి, మొత్తం సినిమా అంతా ఒక చాట. చాలా గొప్ప విషయం అది. సూపర్ సార్. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్. సూపర్. ఇది కాఫీ విత్ కిల్లర్. ఆర్పి గారు ఎప్పుడు చేసినా మంచి సినిమాలు చేస్తూ ఉంటారు. కొత్త ప్రయోగం అయితే చేశారు 3 రోజుల్లో అంతమంది ఆర్టిస్టులతో. చాలా ఒక కాఫీ షాప్లో ఎన్నో జీవితాలు ఉంటాయి, అన్ని జీవితాలను చెప్పారు. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక సినిమా వాళ్ళ జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మాఫియా టైప్ ఒకటి ఉంది, తర్వాత కిల్లర్ ప్రతి బుల్లెట్ మీద చనిపోయేవాడిది పేరు రాసి ఉంటుంది అంటారు, అదే ట్విస్ట్ ఉంటుంది. మీరు చూడండి, ఏమాత్రం అయితే నాకు తెలిసి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే కొత్త ట్రెండ్ వస్తున్నప్పుడు దాన్ని కూడా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే 3 రోజులు తీయటం అనేది నిజంగా కొత్త డైరెక్టర్లు కానీ వీళ్ళకైతే ఒక పాఠం లాంటిది. ఇప్పుడున్న వాళ్ళు అయితే చూసి అయితే తెలుసుకోవడం బెస్ట్. నాకు తెలిసి 3 రోజుల్లో సినిమా తీశారు కాఫీ విత్ కిల్లర్. నాకైతే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.